అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చందమామ కథల్లో కాకి సహాయం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. టర్కీ దేశంలో పక్షులను పట్టి వాటిని అమ్మి జీవించే యువకుడొకడు ఉండేవాడు. ఒకనాడు వాడు ఉచ్చులు తీసుకుని అడవికి వెళ్ళి ఒక చెట్టు పైన ఉచ్చు అమర్చి ఆత్రంగా చూస్తూ కూర్చున్నాడు. అంతలోనే ఒక కాకి వచ్చి ఉచ్చులో చిక్కుకుంది. వాడు చెట్టెక్కి దాన్ని పట్టుకోబోతూ ఉండగా ఆ కాకి మనిషి భాషలో, నన్ను పట్టుకోకు, నన్ను వదిలిపెట్టావంటే నీకు ఒక అపూర్వమైన పక్షి దొరుకుతుంది, దాన్ని తీసుకుపోయి సుల్తాన్కి ఇస్తే నీకు అంతులేని బహుమానం దొరుకుతుంది అన్నది. యువకుడు కాకి మాటలు నమ్మి దాన్ని ఉచ్చు నుంచి విడిపించి మళ్ళీ ఉచ్చు పన్నాడు. వాడు చెట్టు దిగి వచ్చాడో లేదో ఎటుంచో ఒక అందమైన పక్షి ఎగిరివచ్చి చెట్టుపైన వాలి వాడు ఉచ్చులో చిక్కుకున్నది. దాన్ని పట్టుకోవడానికి చెట్టెక్కిన యువకుడు దాని రంగులు, వింత అందం, పొడుగైన తోక చూసి అమిత ఆశ్చర్యం పొందాడు. అది కిన్నెర పక్షి. ఆ జాతి పక్షిని ఆ దేశంలో ఎవరూ ఎన్నడూ చూడలేదు. వాడు ఆ పక్షిని పెద్ద పంజరంలో పెట్టి తీసుకుపోయి సుల్తాన్ ఎదురు పెట్టాడు. సుల్తాను కూడా ఆ పక్షిని చూసి అమిత ఆశ్చర్యము, ఆనందము పొంది పక్షులు పట్టేవాడికి అంతులేని ధనం ఇచ్చాడు. తర్వాత ఆయన దాన్ని ఒక బంగారు పంజరంలో ఉంచి అహోరాత్రాలు దాని దగ్గరే ఉంటూ దాన్ని చూస్తూ ఆనందించసాగాడు. సుల్తాన్ గారి వజీరుకు ఇదంతా చూసి ఓర్చలేని తనంతో కడుపు మండిపోయింది. ఎవడో పక్షులు పట్టుకునే అనామకుడు వచ్చి సుల్తాన్ ఇంతగా మెప్పించి పెద్ద బహుమానం పుచ్చుకుపోతాడా? వాడికి ఇచ్చిన డబ్బుకు గిట్టింపు అయ్యేటట్టు చేయాలని దుర్బుద్ధి అయిన వజీరు ఒక ఆలోచన చేశాడు. అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ పక్షి అందం చూస్తే దానికి బంగారు పంజరం కూడా పనికిరాదనిపిస్తుంది. దానికోసం దంతంతో చిన్న భవనం నిర్మించితే ఎంతో బాగుంటుంది అన్నాడు. దానికేమీ సందేహం లేదు, కానీ అంత దంతం దొరకడం ఎలా అని అడిగాడు సుల్తాను. పక్షిని అమ్మినవాడే ఆ పని చూసుకుంటాడు అన్నాడు వజీరు. వజీరు యువకుడిని దివాణానికి పిలిపించి 40 రోజుల్లోగా పక్షి కోసం దంతపుటిల్లు కట్టడానికి సరిపడినంత దంతం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు. అంత దంతం నేనెక్కడి నుంచి తీసుకురాగలను అన్నాడు యువకుడు తెల్లబోయి. సుల్తాను వారి ఆజ్ఞ, ఎలా తెస్తావో నీవే ఆలోచించుకో. గడువులోగా పని పూర్తి చేయకపోయావో నీ తల తెగిపోతుంది అన్నాడు దుర్మార్గుడైన వజీరు. యువకుడు పుట్టెడు దిగులు మోసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ రాజభవనం వెలుపలికి వచ్చి ఎటు వెళ్ళాలో దిక్కు తెలియని వాడిలాగా నిలబడి ఉండగా కాకి ఎటు నుంచో వచ్చి వాడు భుజం మీద వాలి, ఎందుకలా దిగులు ముఖం, ఏమొచ్చి పడింది అని అడిగింది. ఆ పక్షిని అమ్మి బోల్డంత డబ్బు సంపాదించుకున్నాను కదా అని సంతోషిస్తూ ఉంటే సుల్తాన్ గారు ఆ పక్షికి ఇల్లు కట్టాలి, సరిపడినంత దంతం పట్టుకురమ్మంటున్నారు. 40 రోజుల్లో తేకపోతే పీక తెగిపోతుంది, ఏం చెయ్యాలి అన్నాడు యువకుడు. నేను చెప్పినట్టు చెయ్యి, విచారించకు. సుల్తాన్ గారి దేవీడికి తిరిగి వెళ్ళి 40 పీపాల సారా ఇప్పిస్తే దంతం తెస్తాను. ఆ సారాను బల్ల మీద అడవికి చేర్చు. అక్కడ ఏనుగులు నీరు తాగే మడుగు ఉన్నది, అందులోకి సారా అంతా దిమ్మరించు. ఏనుగులు వచ్చి సారా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోతాయి. అప్పుడు వాడి దంతాలు తీసుకొచ్చి చక్కారా అని కాకి సలహా ఇచ్చింది. యువకుడు కాకికి తన కృతజ్ఞత తెలుపుకొని అది చెప్పినట్టే చేసి దంతం సంపాదన తెచ్చి సుల్తాన్కి ఇచ్చాడు. అంత దంతం చూసేసరికి సుల్తాన్ పరమానందభరితుడై యువకుడికి ఇంకా గొప్ప బహుమానం ఇచ్చాడు. తర్వాత ఆయన మంచి పనివాళ్ళని పిలిపించి పక్షి కోసం అందమైన దంతగృహం ఒకటి నిర్మింపచేశాడు. ఇది చూసి వజీర్ ముఖం ఇంకా మాడిపోయింది. పక్షులను పట్టేవాడి పరపతి ఇంకా పెరిగింది. వాని నాశనం చేయటానికి ఇంకొక మార్గం దొరికింది వజీర్కు. అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి, ప్రభు, తమరు అపూర్వమైన పక్షిని సంపాదించారు, దానికోసం మరింత అపూర్వమైన దంతగృహం నిర్మించారు, అంతా బాగుంది, కానీ ఈ పక్షి ఎందుకు పాడదో అది కాస్త ఆలోచించారా అన్నాడు.
నాకు అదే అనుమానం వచ్చింది సుమా అన్నాడు సుల్తాన్. అది అడవుల్లో నివసించే పక్షి కాదు, ఎవరో పెంచిన పక్షి అని తెలుస్తూనే ఉంది. పక్షులను పెట్టేవాడు పట్టి తీసుకురాక పూర్వం దానికి ఒక యజమాని ఉండాలి. ఆ యజమానిని తీసుకొచ్చినట్టయితే ఈ పక్షి తప్పక పాడుతుందని నా నమ్మకం అన్నాడు వజీరు. కానీ దాని యజమాని ఎక్కడుండేది ఎవరికి తెలుసు అన్నాడు సుల్తాన్. పక్షిని పట్టుకున్న వాడికే తెలియాలి అన్నాడు వజీరు. అయితే ఈ పక్షి యజమానిని తెప్పించగలవా అని సుల్తాన్ ఆత్రంగా అడిగాడు. అదంతా నాకు వదిలేయండి అన్నాడు వజీరు. అతడు యువకుడి కోసం మళ్ళీ కబురు చేసి 40 రోజుల్లోగా పక్షి యొక్క పూర్వపు యజమాని తీసుకురాకపోతే తల తీసేటట్టు సుల్తాన్ గారు ఉత్తర్విచ్చారని తెలియచేశాడు. దాని యజమాని ఎవరో నాకేం తెలుసు, నేను పట్టుకున్నప్పుడు అది అడవిలో స్వేచ్ఛగా ఎగురుతున్నది అన్నాడు యువకుడు. దానికి నన్నేం చేయమంటావు? సుల్తాన్ గారు ఉత్తర్వు నీతో చెప్పాను, ధిక్కరిస్తే ఏమవుతుందో నీకు తెలుసు అన్నాడు వజీరు. జారిపోయిన గుండెతో యువకుడు తన ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకుని బోరుమని ఏడ్చాడు. కిటికీలో నుంచి కాకి వచ్చి అతని భుజాన వాలి మళ్ళీ ఏమి వచ్చి పడిందని అడిగింది. యువకుడు దాంతో అంతా చెప్పాడు. దీనికింత దిగులెందుకు, నేను చెప్పినట్టు చెయ్యి. దివాణానికి తిరిగి వెళ్ళి సుల్తాన్ గారి విహార నౌకను 40 మంది దాసీలను ఇయ్యమని అడుగు. ఆ నౌకలో చిన్న ఉద్యానము, స్నానశాల మొదలైనవి ఉన్నాయి. దాన్ని తీసుకుని సముద్ర మార్గాన్ని పోగా ఒక విచిత్రమైన దీవి వస్తుంది. అది సముద్రంలో నుంచి పైకి లేచిన పెద్ద కొండలాగా ఉంటుంది. ఆ దీవి దగ్గర నౌకలకు లంగరు వేయించు. ఆ దీవిలో ఉండేవారు ఒక విధమైన దేవతా స్త్రీలు. ఆ దేవతల రాణి ఈ పక్షి యజమాని. నీ నౌకను చూడగానే అక్కడ ఉండే స్త్రీలందరూ నౌకలోకి ఎక్కి చూడ ప్రయత్నిస్తారు. ఒక్క రాణిని తప్ప మరెవరిని నౌకలోనికి రానివ్వకు. ఆమెకు వినోదాలు కలిగించి ఆ వినోదాల్లో ఆమె మునిగి ఉన్న సమయంలో లంగరు ఎత్తించి నౌకను వెనక్కు తిప్పుకురా అని కాకి సలహా ఇచ్చింది. యువకుడు ఈ సలహా ప్రకారమే చేశాడు. అంతా కాకి చెప్పినట్టే జరిగిపోయింది. దేవతల రాణి చిన్న తెప్పలో కూర్చుని నౌకను చూడవచ్చింది. నౌకలో ఉండే దాసీలు ఆమెకు మిఠాయి మొదలైనవి పెట్టి చక్కా స్నానం చేయించారు. ఈ మర్యాదలన్నీ ముగిసిన రాణి నౌకపైకి వచ్చేసరికి దీవి జాడ కూడా లేదు. నౌక వేగంతో ప్రయాణిస్తుంది. తనకెవరో ద్రోహం తలపెట్టారని రాణి భయపడింది. కానీ యువకుడు ఆమెతో, మీకే భయమూ లేదు, ఒక చిన్న పని కలిగి మిమ్మల్ని మా సుల్తాన్ గారి దగ్గరకు తీసుకుపోతున్నాను, అంతకంటే ఏమీ లేదు అని ఎంతో వినయంగా మనవి చేసుకున్నాడు. కాలక్రమాన నౌక స్వదేశానికి తిరిగి వచ్చింది. యువకుడు రాణిని వెంట పెట్టుకుని సుల్తాన్ వద్దకు వచ్చాడు. నౌక వచ్చి చేరిందన్న వార్త తెలియగానే సుల్తాను పక్షి ఉన్న దంతం భవనం ప్రక్కనే సింహాసనం వేయించుకుని వజీరు ఇతర పరివారంతో సిద్ధంగా ఉన్నాడు. రాణి యువకుడి వెంట లోపలికి అడుగు పెడుతూ ఉండగానే కిన్నెర పక్షి కంఠమెత్తి అత్యద్భుతంగా గానం చేయసాగింది. ప్రతి ఒక్కరూ ఆ గానంలో తన్మయత్వం చెందిపోయారు. అందరికన్నా ఎక్కువ తన్మయత్వం చెందిన దేవతల రాణి తన భయాలన్నింటినీ మరిచిపోయింది. సుల్తాన్ ఆనందం మాట చెప్పగానే అవసరం లేదు, ఆయన పక్షి పాటకే ఎక్కువ ముగ్ధుడయ్యాడో రాణి సౌందర్యానికి ఎక్కువ ముగ్ధుడయ్యాడో ఆయనకే తెలియదు. ఆమెను తన సరస్సును కూర్చోబెట్టుకుని తన జన్మ చరితార్థమైనట్టు భావించాడు. ఆయన కోరికపై రాణి సుల్తాన్ను పెళ్లాడటానికి సమ్మతించింది. మరునాడే వివాహము, విందు జరిగాయి. దేశంలో ఉండే బాధలన్నీ ఉండటానికి చోటు లేక వజీరు హృదయంలో దాక్కున్నట్టు అయింది. ఇంకేమి దుర్మార్గం తలపెట్టాలో అతనికి తోచింది కాదు. కొంతకాలం గడిచింది. సుల్తాన్కు జబ్బు చేసింది. ఆస్థాన వైద్యులందరూ చికిత్స చేయడానికి ప్రయత్నించారు. కానీ వ్యాధి తిరుగుముఖం కాలేదు. సుల్తాన్తో వైద్యులు, ఈమె సాధారణ మానవ స్త్రీ కాదు, అందుచేత మన మందులు పనిచేయవు. ఆమె ఉండే చోటు నుంచి ఏదైనా ఔషధం తీసుకువస్తేనే కానీ ఈ వ్యాధి నయం కాదు అన్నారు. వెంటనే వజీరు, పక్షులు పట్టేవాడున్నాడు కదా, వాణ్ణి వెళ్ళి మందు తీసుకురానివ్వండి అన్నాడు. యువకుడు విహార నౌకలో దేవతల దివికి మరొక మారు ప్రయాణమే వెళ్ళాడు.
ఈసారి నౌకను చూడటానికి ఎవరూ రాలేదు. యువకుడు శ్రమపడి తానే కొండపైకి ఎక్కవలసి వచ్చింది. తీరా అతను రాజభవనాన్ని సమీపించేసరికి దాని ద్వారం వద్ద 2 సింహాలు కూర్చుని ఉన్నాయి. అవి కొత్తవాణ్ణి చూసి కూరలు బయటపెట్టి భీకరంగా గర్జించసాగాయి. యువకుడు భయంతో తాను నిలబడ్డ చోటనే స్తంభించిపోయాడు. ముందుకు అడుగు వేస్తే సింహాలు తనను చీల్చేస్తాయి. వెనక్కిపోతే సుల్తానా వ్యాధితో మరణించటము, సుల్తాను గుండె పగిలి చావటము అటుంచి తనకు చిరచ్ఛేదం తప్పదు. అందుచేత ఏమి చేయడానికి పాలుపోక యువకుడు నిలబడి ఉండగా ఎక్కడి నుంచో కాకి ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలి, ఏమైంది, ఎందుకలా వణికిపోతున్నావు అని అడిగింది. యువకుడు తన సమస్య చెప్పుకున్నాడు. నేనొకటి చెప్తాను విను. నా ఈక ఒకటి తీసుకుని చేత పట్టుకున్నాడు. దానితో సింహాలను దువ్వు, అవి నిన్నేమీ చెయ్యవు అన్నది కాకి. యువకుడు కాకి ఈక తీసుకుని అది చెప్పినట్టే చేసి రాజభవనంలోనికి వెళ్ళాడు. దేవతా స్త్రీలందరూ అతని చుట్టూ మూగి తమ రాణి వ్యాధిని గురించి వింటూనే అతనికి ఔషధం ఒకటి ఇచ్చారు. దాన్ని తీసుకునివాడు వెంటనే బయలుదేరి స్వదేశానికి తిరిగి వచ్చాడు. వాడి కోసం ఎదురు చూస్తున్న సుల్తాను వాడిని వెంట పెట్టుకుని మరణావస్థలో ఉన్న సుల్తానా దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో కాకి కిటికీ గుండా ఎగిరివచ్చి యువకుడు భుజం మీద వాలింది. ఔషధం బొట్లు కంఠం దిగుతూనే సుల్తానా కళ్ళు తెరిచింది. యువకుడు భుజం మీద వాలి ఉన్న కాకిని చూసి, నువ్వేనటే సోమరిపోతుముండా అన్నది. కాకి ఆ మాటలకు భయపడ్డట్టు కనిపించింది. నాకు తెలుసులే, ఈ కుర్రవాణ్ణి హతమార్చడానికి సృష్టించిన పనులన్నింటిలోనూ నీవు వీడికి సహాయపడ్డావు. ఇప్పుడు నా ప్రాణం కాపాడావు కూడాను అని సుల్తానా కాకితో అన్నది. ఆమె ఇప్పుడు ఎప్పటి ఆరోగ్యాన్ని పొంది పక్క మీద లేచి కూర్చున్నది. మనకు ఈ కాకికి ఏమి సంబంధం అని సుల్తాను తన భార్యని అడిగాడు. అది నా దాసీది, నాకు సరిగా పని చేయబోయేసరికి శిక్ష కింద కాకిగా మార్చేశాను. ఇప్పుడు దాన్ని క్షమిస్తున్నాను అన్నది సుల్తానా. ఆ మాట అంటూ ఉండగానే కాకి కాస్త అదృశ్యమై దాని స్థానంలో ఒక అందమైన కన్య ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే యువకుడు గుండె వేగంగా కొట్టుకున్నది. సుల్తానాల అనుమతితో వారిద్దరు వివాహం చేసుకున్నారు. యువకుడు అదృష్టం అంతటితో ఆగలేదు. సుల్తాను తన వజీరు ద్రోహబుద్ధి తెలుసుకుని అతన్ని దూరదేశాలకు పంపేసి ఈ యువకుడిని తన వజీరుగా చేసుకున్నాడు. ఇప్పుడు హత్యానేరం అనే చక్కని చందమామ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తుల్లో చిక్కుకుని మదన పడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడనేవాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తుంది. మంత్రశక్తులకు చిక్కినవాడి గతి ఏమైనది? నీకు తెలియగందులకు ఈ సహమిత్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధూర తీరవాసి. అతను యువకుడై ఉండగా విద్యారణ్య పర్వతానికి రావటం జరిగింది. అక్కడ కరికుబ్జం అనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుప్రక్కల పులులు భయం జాస్తి అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవని అతను వినుమున్నాడు. ఆ ప్రాంతాలు నివసించేవారెవరూ గ్రామాలు విడిచి షికార్లకు వెళ్ళరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావడం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసీ పరిచినట్టున్నది. పాదాలన్నీ పుష్పించి మంచి మంచి వాసనలను వెదజల్లుతున్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనబడింది. అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన్ని దూదపింజలా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్లుగా నిద్రలేచి
కాలం అపరాహ్నం దాటిందని, అంటే మధ్యాహ్న వేళ దాటిందని, తన కడుపులో ఆకలి దహించుకుపోతుందని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులి పంజాలు కానవచ్చాయి. చేతి మీద పసుపు రంగు రోమాలు, వాటి మీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూచాక తన మార్పు నిజమే కానీ అందులో భ్రమ ఏమీ లేదని అతడికి రూఢీగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమే కలగలేదు. కానీ పైపెచ్చి ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాల్లో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్లగుట్టల మీదకి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీద నుంచి కిందికి దూకాడు. అంతా బాగానే ఉన్నది. కానీ సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువన్నా చంపి తిందామన్నా కొనుచూపు మేరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు. కరికుర్బ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చు అనుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచెమాటను పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవటం అతని కళ్ళపడింది. వింధ్యా ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు. కానీ అతను అందాక ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతలికి నుంచి కాలిబాట కేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోనికి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరు తనకు కనుచూపు మేరలోనికి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది. అందుకని విచారించడానికి కూడా అతనికి అవకాశం లేకుండగా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పడేదాకా ఆగి తినడానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలో ఇళ్ళన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడా ఒక్క దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతాన్ని తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారు వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటం అంటే అతనికి దారుణంగానే తోచింది. కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేట్టు లేదు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటును కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. 3 మనుషులు కరికుబ్జం కేసి పోతున్నారు. వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతను ఎవరో ఉద్యోగిలాగున్నాడు. మిగిలిన 2 అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరైన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడిపైకి దూకి అతన్ని నోట కరుచుకుని కొండల కేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన 2 కాలి సత్తువు కొద్దీ పారిపోయారు. ఎలాగైతేనే సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది. కానీ తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపడలేదు. కానీ అలా జీవించడం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా 1 రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మొదట ఎక్కడ పడుకుని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు కనుక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకొని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగానే ఉన్నది. మరి కొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగే మనిషి అయి ఉన్నాడు. అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి
తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబు? నిన్న ఈ వేళ ఏ వేళనగా వెళ్ళారు? తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమో అని భయపడిపోయాం. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమీ చెయ్యలేదు అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ళు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజుద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చుని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కానీ అతను తాను పులిగా ఉండి ఫలానా చోటు మనిషిని చంపి తిన్నానని చెబుతూ ఉండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చుర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు క్రక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదకి వచ్చాడు. సహమిత్రుడి పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి, నేను ఆ సమయంలో మనిషిని అయితే కాను. అదీ కాక ఆకలితో మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రమూ నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన్ని అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే కానీ ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకు తీరుతాను అని ఆ యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాదా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపడం స్వాభావికం, మనిషిని చంపడం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపుతుంటుంది. అది నరజాతికి అంతకు శత్రువు. అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ, శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ, శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెండింటినీ తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందినవారు మాత్రమే పగ సాధిస్తారు. సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాదు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు. ఈ విధముగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.